హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ నిన్న ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఆర్బీఐ మానిటరీ పాలసీ స్పెషల్ వీడియో దీనికి సంబంధించిందే. ఎందుకంటే ఈ యొక్క ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ అన్ని న్యూస్ పేపర్లలో లైక్ హిందూ న్యూస్ పేపర్ కానీ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ సో దాంతోపాటు మన తెలుగు న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఈనాడు కానీ సో ఈ అన్ని న్యూస్ పేపర్లో కవర్ అయింది. మరి దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఇందులో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏంటి ఈరోజు అంటే లెసన్ ప్లాన్ ఈ వీడియోలో మొత్తం సో ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఈ స్లైడ్లో ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ అసలు మీకు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి అనేది తెలియాలి. దాని తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని తెలియాలి. దెన్ ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తుంది అంటే మనకి క్వాంటిటేటివ్ టూల్స్ క్వాలిటేటివ్ టూల్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మానిటరీ పాలసీలో టర్మినాలజీ కాంట్రాక్షనరీ పాలసీ అంటే ఏంటి, ఎక్స్పాన్షనరీ పాలసీ అంటే ఏంటి, ఈ బేసిక్ మీకు అర్థమైతేనే దెన్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కీ రేట్స్ అంటే ఇందులో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్ ఇవి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత లోన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే తెలుగులో రుణ పునర్వ్యవస్థీకరణ అంటారు స్టూడెంట్స్. ఓకే, లోన్ రీకన్స్ట్రక్షన్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ప్రాధాన్యత రంగాలకి రుణాలు ఇవ్వడం, ఇన్నోవేషన్ హబ్ డిజిటల్ పేమెంట్కి సంబంధించి, చెక్ ఫ్రాడ్స్కి సంబంధించి నాబార్డ్, దాంతోపాటు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లేదా గోల్డ్ లోన్స్కి సంబంధించినటువంటి లోన్ టు వాల్యూ దీనికి సంబంధించి. ఓకే, దెన్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ని డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పుడు సో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని రెండు విధాలుగా నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ని మనం టూ టైప్స్గా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి డిమాండ్ వైపు నుండి, ఇంకొకటి సప్లై వైపు నుండి. డిమాండ్ వైపు నుండి అండ్ సప్లై వైపు నుండి. సప్లై వైపు నుండి కంట్రోల్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ విధంగా ఈ పాలసీని ఏమంటాం మనం, ఫిస్కల్ పాలసీ అంటారు. ఈ పాలసీని మనం ఫిస్కల్ పాలసీ, తెలుగులో విత్త విధానం అంటారు. మరి డిమాండ్ వైపు కంట్రోల్ చేసేది ఎవరు స్టూడెంట్స్, ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది, మానిటరీ పాలసీ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం దాన్ని మనం మానిటరీ పాలసీ. దీన్ని మనం సో ద్రవ్య పరపతి విధానం అంటారు. ఈ మానిటరీ పాలసీని ఎవరు డిసైడ్ చేస్తారు, మానిటరీ పాలసీ కమిటీ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఎకనామిక్ డౌన్ టర్న్ అంటే ఆర్థికంగా సో నెగిటివ్లో ఉన్నటువంటి ఈ క్రమంలో సో మరి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని తిరిగి యాక్టివేట్ చేయడానికని చెప్పేసి ఆర్బీఐ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తమ యొక్క ప్రయత్నాలను చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ ప్రకటించడం ద్వారా ఆర్బీఐ గతంలోనే కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. అవి చాలా లైక్ మారటోరియం ఇవ్వడం కానీ ఇట్లాంటి లైక్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, టీఎల్టీఆర్ఓ ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు వాటిని మనం డిస్కస్ చేయట్లేదు. బేసికల్లీ నిన్న ఆర్బీఐ ఏం చెప్పింది, ఆర్బీఐ తన నిర్ణయాలను ఈ యొక్క మానిటరీ పాలసీకి సంబంధించి ఎవరు తీసుకుంటారని చెప్పాను, మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది అని చెప్పాను. ఓకే, సో ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఈ యొక్క సో మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్, ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది ఈ యొక్క ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్బీఐ యాక్ట్ 1934లోని ఈ యొక్క సెక్షన్ 45ZB ద్వారా ఏర్పడిందనమాట ఈ మానిటరీ పాలసీ కమిటీని. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఉంటే బాగుంటుందని ఇదివరకు గతంలో వివిధ కమిటీలు సజెస్ట్ చేయడం జరిగింది. లైక్ 2002లో వైవి రెడ్డి కమిటీ ఈ యొక్క మానిటరీ పాలసీ గురించి సజెస్ట్ చేశారు. దాని తర్వాత దెన్ ఈ యొక్క 2006లో తారాపోరే కమిటీ, దాంతోపాటు ఈ యొక్క 2007లో పెర్సీ మిస్త్రీ కమిటీ అండ్
ఈ యొక్క 2009లో రఘురామ్ రాజన్ కమిటీ అండ్ రీసెంట్గా 2013లో ఈ యొక్క ఉర్జిత్ పటేల్ కమిటీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీల అన్నింటి బేస్ పైన ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీని మనం 27th జూన్ 2016లో మానిటరీ పాలసీ కమిటీని టేకప్ చేయడం జరిగింది, అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఆర్బీఐలో మరి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటి ఇంప్లిమెంట్ చేసేటటువంటి కమిటీ ఏంటి, వాటి ఇంప్లిమెంట్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ ఏంటంటే సో ఎఫ్ఎంఓడి స్టూడెంట్స్. ఎఫ్ఎంఓడి ఈ డిపార్ట్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఎఫ్ఎంఓడి స్టాండ్స్ ఫర్ ఫినాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఈ యొక్క మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఇప్పటి వరకు ఎవరు రికమెండ్ చేశారో చెప్పాను కదా. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? 6 మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే ఈ లెసన్లో మనం డిస్కస్ చేయబోయేవన్నీ కూడా నిన్న మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏంటి అని చెప్పేసి. మరి ఈ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు స్టూడెంట్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది, దెన్ రిమైనింగ్ 3 మెంబర్స్ని అంటే ఆర్బీఐ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు అనమాట, రిమైనింగ్ 3 మెంబర్స్. సో దాంతోపాటు మరి మానిటరీ పాలసీ కమిటీలో ఈ యొక్క గవర్నమెంట్ 3 మెంబర్స్ అని చెప్పాను కదా, వీళ్ళని సెలెక్ట్ చేసేది ఎవరంటే సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. సో వీళ్ళు సెలెక్ట్ చేస్తారు స్టూడెంట్, సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. దీనికి అధ్యక్షత వహించేది ఎవరంటే ఈ యొక్క సో క్యాబినెట్ సెక్రటరీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. దెన్ ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్ వీళ్ళ యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 4 years ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 years ఉంటుంది స్టూడెంట్స్. ఒకసారి అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రీఅపాయింట్ అవ్వడానికి వీల్లేదు. దే కెనాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. దెన్ మీకు ఇంకొక అర్థం కావాల్సింది ఏంటంటే డిసిషన్స్. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటామంటే ఓటింగ్ సిస్టమ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క మెంబర్కి ఒక ఓటు ఉంటుంది, ఓటింగ్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇంకొకటి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తే కనుక ఇన్ కేస్ ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఈ గవర్నర్కి డిసైడింగ్ ఓట్ అధికారం ఉంటుంది. కాకపోతే ఆర్బీఐ గవర్నర్కి వీటో ఓట్ మాత్రం ఉండదు. వీటో ఓట్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి ఇప్పటివరకు మీకు మానిటరీ పాలసీ గురించి డీటెయిల్స్ చెప్పాను కదా. మరి మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది ప్రధానంగా? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ? మానిటరీ పాలసీ కమిటీ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలోని బిజినెస్ సైకిల్ని స్టేబుల్గా ఉంచుతుందన్నమాట. అంటే డిమాండ్, రెసిషన్ వీటిని స్టేబుల్గా ఉంచుతుంది. దాంతోపాటు ప్రైస్ స్టెబిలిటీ, ఇవి మీకు ఎంసీక్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ప్రైస్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకేంటంటే ఎకనామిక్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉండేటట్టు ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది. దాంతోపాటు ఇంకేం రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్? మనం ఇండియా కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ అనేది స్టేబుల్గా ఉండేటట్టు, ఎక్స్చేంజ్ రేట్ మరి పడిపోకుండా ఇండియా ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీగా ఉండేటట్టు కూడా ఈ యొక్క మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్ అనమాట. మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు మానిటరీ పాలసీ అనేది కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటారు, ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటారు. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అండ్ ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టూడెంట్స్,
కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క మనీ సప్లై అంటే మానిటరీ పాలసీ కమిటీ వల్ల మనీ సప్లై తగ్గిందనుకోండి, అప్పుడు దాన్ని కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటారు. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం వల్ల మనీ సప్లై పెరిగిందనుకోండి మార్కెట్లో, అప్పుడు దాన్ని ఎక్స్పాన్షనరీ పాలసీ అంటారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఫ్రెండ్స్, మానిటరీ పాలసీ రెపో రేట్ని తగ్గించింది అనుకోండి, రెపో రేట్ని తగ్గించింది అనుకోండి, అప్పుడు అది కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ దారితీస్తుందా లేదా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీకి దారితీస్తుందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ రెపో రేట్ని తగ్గిస్తే అది కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అన్నట్ట లేకపోతే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అన్నట్ట? కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫైనల్గా ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఆర్థిక వ్యవస్థని రెండు రకాలైనటువంటి టూల్స్ ఉపయోగించి కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్స్, క్వాంటిటేటివ్ టూల్స్. క్వాంటిటేటివ్ అంటే వీటి వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఉన్నటువంటి మనీ క్వాంటిటీ అనేది తగ్గడము పెరగడము జరుగుతుందన్నమాట. అవేంటంటే బేసికల్లీ ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు వీటిని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, లేదా ఇంకా ఏమంటారు స్టూడెంట్స్, బ్యాంక్ రేట్, దెన్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, దాంతోపాటు సో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండ్ సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ టూల్స్లోకి వస్తాయి అన్నమాట. అంటే మనీ పరిణామాన్ని తగ్గించడమో పెంచడమో జరుగుతుంది. మరి మానిటరీ పాలసీ కమిటీ క్వాలిటేటివ్ నిర్ణయాలు ఏందో చూద్దాం ఒకసారి. క్వాలిటేటివ్ అంటే సో ఇక్కడ మనీ పెరగడం తగ్గడం ఉండదు. లైక్ మనీ అంటే ఇదివరకు మీకు లోన్ తీసుకున్నప్పుడు మార్జిన్ అమౌంట్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ లోన్ తీసుకుంటే ముందే కొద్ది అమౌంట్ కట్టాల్సి ఉంటుంది కదా, అట్లా కట్టేటటువంటి మార్జిన్ అమౌంట్ పెరుగుతుందన్నమాట. మార్జిన్ అమౌంట్ పెరగడం అంటే వీటి వల్ల ఏమవుతుందంటే లోన్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీన్ని క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ అంటారు. సో క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అండ్ క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పటివరకు మన లెసన్ ప్లాన్లో మీకు ఏదైతే చెప్పానో మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, దీన్ని రికమెండ్ చేసింది ఎవరు, ఇందులో ఉండే సభ్యులు ఎవరు, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, దానితోపాటు మానిటరీ పాలసీ కమిటీ యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టూల్స్ ఏంటి, అలానే మానిటరీ పాలసీ లాంగ్వేజ్లో ఎక్స్పాన్షనరీ పాలసీ అంటే ఏంది, కాంట్రాక్షనరీ పాలసీ అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి నిన్న మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి హైలైట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్లో చేంజ్ లేదు. నేను మీకు చెప్తాను రెపో రేట్ అంటే ఏంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది అనేది, ఇందులో చేంజ్ లేదు. ఫస్ట్ నేను హైలైట్స్ చెప్తున్నాను అనమాట. సో అసలు ఏం జరిగింది అనేది, ఇందులో చేంజ్ లేదు. ఇప్పుడు రెపో రేట్ 4% ఉంది, రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. నెక్స్ట్ గోల్డ్ రుణ పరిమితి 75% నుంచి 90% పెంచారు, చెప్తాను దాని మీనింగ్ ఏందో. దాని తర్వాత ఈ యొక్క రుణ పునర్వ్యవస్థీకరణ ఎంఎస్ఎంఈలకి, దాంతోపాటు కార్పొరేట్ రుణాలకి, వ్యక్తిగత రుణాలకి కూడా ఈ యొక్క రుణ పునర్వ్యవస్థీకరణ లోన్ రీస్ట్రక్చరింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ఈ యొక్క స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ప్రాధాన్య రంగాల రుణాల్లోకి చేర్చడం జరిగింది. దాంతోపాటు ఆఫ్లైన్ పద్ధతిలో కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఓ పథకాన్ని టేకప్ చేయబోతుంది ఆర్బీఐ. దాంతోపాటు ఈ యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 5,000 కోట్లు అండ్ నాబార్డ్కి 5,000 కోట్లు ప్రకటించడం జరిగింది. దెన్ ఈ యొక్క ఆర్బీఐ ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోద్బలాన్ని 4% 4 ±2 ఉండే విధంగా చూసుకుంటుంది అనమాట. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే 6 నుంచి 2 మధ్యలో. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ రికవర్ అవుతుండే, కాకపోతే కరోనా వల్ల లాక్డౌన్ వల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ వెనుకడుగు వేసిందని, ఈ 2020-21 సెకండ్ క్వార్టర్ 2వ త్రైమాసికంలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందని, సెకండ్ హాఫ్లో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పంటలు వస్తుంటాయి కదా, పంటలు వస్తే ఏమవుతుంది, సప్లై అనేది పెరుగుతుంది, సప్లై పెరిగితే ఏమవుతుంది, ప్రైస్ అనేవి తగ్గుతుంటుంది. సో దాంతోపాటు ఈ సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ నెగిటివ్గా ఉండొచ్చు అని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది స్టూడెంట్స్. సో ఇవి బేసికల్లీ ఈ యొక్క ఆర్బీఐ ఇచ్చినటువంటి హైలైట్స్.
ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా 1 by 1 డిస్కస్ చేస్తాం ఇప్పుడు. ఓకే, నా ఈ యొక్క కీ రేట్స్ అంటారు వీటిని. ఈ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. రెపో రేట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో దానిపైన వేసేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే, దానిపైన విధించేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే మనం రెపో రేట్ అంటారు అనమాట. రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకుల యొక్క డిపాజిట్ల పైన ఆర్బీఐ చెల్లించే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏమంటారంటే రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే రెపో రేట్లోనేమో బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించాలి, రివర్స్ రెపో రేట్లోనేమో ఆర్బీఐ బ్యాంకులకి చెల్లిస్తుంది. ఈ విధంగా అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు లోన్ తీసుకున్నారనుకోండి, ఇంట్రెస్ట్ మీరు బ్యాంకుకి ఇవ్వాలి. అదే మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారనుకోండి, బ్యాంకు మీకు ఇస్తుంది అనమాట. ఇది మన డిపాజిట్లు బ్యాంకులకు రివర్స్ రెపో రేట్ అనమాట, మన లోన్లు బ్యాంకులకి రెపో రేట్ అనమాట. అర్థమైందనుకుంటా కదా. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్. ఇవేంటంటే స్టూడెంట్స్, ఆర్బీఐ బ్యాంకులకి అత్యవసరంగా ఓవర్ ద నైట్స్ అంటే ఒక 1 day పరిధిలో ఇచ్చేటటువంటి లోన్ ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అలానే ఆర్బీఐ స్వల్పకాలిక రుణాలను ఇస్తుంటుంది, దాన్ని మనం బ్యాంక్ రేట్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ సిఆర్ఆర్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ప్రతి ఒక్క బ్యాంక్ కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ ద మనీ అంటే కొంత మొత్తం తన డిపాజిట్లలో, అంటే బ్యాంక్ దగ్గర ఒక 100 రూపాయల డిపాజిట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు సిఆర్ఆర్ 3% కాబట్టి 3 రూపీస్ని బ్యాంక్ ఏం చేయాలి, ఆ బ్యాంక్ అనేది ఎవరి దగ్గర డిపాజిట్ చేయాలి, ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే సిఆర్ఆర్ నిధులు అనేది బ్యాంకుకు అందుబాటులో ఉంటుందా, అందుబాటులో ఉండదు. దాంతోపాటు బ్యాంక్ ఎవరికైనా వీటిని లోన్ ఇవ్వచ్చా, సిఆర్ఆర్ మనీని ఇవ్వడానికి వీల్లేదు. అంటే మీనింగ్ ఏంది, సిఆర్ఆర్ వల్ల బ్యాంకుకి ఏమన్నా రెవెన్యూ ఆదాయం అనేది వస్తుందా, రాదు. ఎలాంటి ఆదాయం ఉండదు సిఆర్ఆర్ వల్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్, స్టాచ్యూటరీ లిక్విడిటీ రేషియో 18%. ఇదేంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క బ్యాంక్ అంటే ఆర్బీఐ ఏవైతే కనుక చెప్తుందో, అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయమని చెప్తుందో అందులో ఇన్వెస్ట్ చేయాలన్నమాట బ్యాంక్. ఓకే, బ్యాంక్ ఎవరికి పడితే వరకు లోన్స్ ఇవ్వడానికి వీల్లేదు. ఈ ఎస్ఎల్ఆర్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్లో కానీ, స్టేట్ గవర్నమెంట్స్ బాండ్స్లో కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. దీన్ని మనం ఎస్ఎల్ఆర్ అంటారు. ఎస్ఎల్ఆర్ అంటే మీనింగ్ ఏం స్టూడెంట్స్, స్టాచ్యూటరీ లిక్విడిటీ రేషియో. ఆర్బీఐ చట్టబద్ధంగా ఎవరికి లోన్ ఇవ్వాలని చెప్తుందో వాళ్ళకి మాత్రమే లోన్ ఇస్తారన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, బ్యాంక్కి కొద్ది మనీ అనేది వస్తుంది, కొద్ది రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ద్వారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సిఆర్ఆర్ వల్ల బ్యాంకుకు వచ్చేటటువంటి రెవెన్యూ 0. అదే ఎస్ఎల్ఆర్ వల్ల వచ్చేది కొద్దిగా అంటే మైనర్ రెవెన్యూ అనేది వస్తుంది. ఇది చాలా డిఫరెన్స్ ఈ యొక్క సిఆర్ఆర్కి ఎస్ఎల్ఆర్కి మధ్యలో. సో బేసికల్లీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ యొక్క సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇవి రెండు కలిపినప్పుడు కూడా బ్యాంకు కొద్ది మొత్తంలో ఈ యొక్క తమ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్బీఐ సూచించిన దగ్గర, దాంతోపాటు ఆర్బీఐ దగ్గర కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీటిని మనం సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటారు అనమాట. అంటే వీటిని బ్యాంకులు ఈ యొక్క తమకు ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఇది సేఫ్ సైడ్గా బ్యాంకుల యొక్క మనీ అనేది ఆర్బీఐ దగ్గర, దాంతోపాటు గవర్నమెంట్ బాండ్స్లో ఉంటుందన్నమాట. అంటే బ్యాంకులకి ఇది ఒక సేఫ్ సైడ్ మనీ అనమాట, సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. మరి ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చూద్దాం. ఈ యొక్క ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ టు రికవర్. కాకపోతే కరోనా వల్ల ఈ యొక్క రికవరీ తగ్గిపోయింది, నేను మీకు ఇంతకుముందే చెప్పాను. దాంతోపాటు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిల్వలు మన భారతదేశం ఆల్మోస్ట్ 13 నెలలు ఇంపోర్ట్స్ అంటే 13 నెలలు మన దిగుమతులకు కావాల్సినటువంటి మనీ మన దగ్గర ఉన్నాయన్నమాట. దాంతోపాటు 2020-21 జీడిపి గ్రోత్ అనేది నెగిటివ్గా ఉంటుంది. అంటే జీడిపి పెరగకపోగా తగ్గే అవకాశాలు ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోద్బలం అనేది జూన్ 2020కి 6.1% ఉంది అని అంటున్నారు. ఎందుకు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగిందంటే 2-3 రీజన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అదేంటంటే నెంబర్ 1, ఈ యొక్క కోవిడ్ వల్ల సప్లై చైన్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అంటే
గూడ్స్ ప్రొడక్షన్ అవ్వట్లేదు. మరి ఎప్పుడైతే సప్లై దెబ్బతింటుందో డిమాండ్ సేమ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ వేన్ ఏంటంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పైన ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్సైజ్ డ్యూటీ అనేది విధించింది కదా, దానివల్ల కూడా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఈ రీజన్స్ వల్ల అనమాట. ఓకే, మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఇన్ఫ్లేషన్ 2 టైప్స్గా మనం మెజర్ చేస్తాం స్టూడెంట్స్ ఇండియాలో. ఓకే, అవేంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ఆర్బీఐ తన నిర్ణయాలని ప్రకటిస్తుంది. మరి నిన్న ప్రకటించినటువంటి నిర్ణయాలు ఆర్బీఐ కొన్ని మనం ఆల్రెడీ చూసాం. రెపో రేట్ 4% అలానే ఉంది. రివర్స్ రెపో రేట్ 3.35% అలా ఉంది. ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేట్ ఇది 4.25% ఉంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇందులో 4.25% ఉంది. దాంతోపాటు ఆర్బీఐ అకామిడేటివ్ స్టాండ్స్ని మెయింటైన్ చేసింది. దీని మీనింగ్ ఏందో అర్థం కావాలి మీకు. అకామిడేటివ్ స్టాండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే అవసరం అనిపిస్తే, అంటే అవసరం ఉంది అనుకుంటే మేము ఇంకా ఈ యొక్క రెపో రేట్లు కానీ రివర్స్ రెపో రేట్లు కానీ తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరం అనిపిస్తే ఫ్యూచర్లో, అంటే ఆర్బీఐ తన అవసరం అనుకుంటే కనుక రేట్లు తగ్గించడానికి సిద్ధంగా ఉంది అంటే దాన్ని ఏమంటారంటే అకామిడేటివ్ స్టాండ్ అంటారు అనమాట. అకామిడేటివ్ స్టాండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, సో రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్. ఈ యొక్క రివర్స్ రెపో రేట్లు ఈ సంవత్సరంలో కానీ లాస్ట్ ఇయర్లో కానీ చాలా బేస్ పాయింట్స్ తగ్గుతూ గత 20 సంవత్సరాలలో ఉన్నటువంటి లోయెస్ట్ రెపో రేట్కి వచ్చినాం ఇప్పుడు మనం. లాస్ట్ 20 ఇయర్స్లో ఉన్నటువంటి లోయెస్ట్ రెపో రేట్లో ఇప్పుడు మనం ఉన్నాం స్టూడెంట్స్. మీకు మిమ్మల్ని ఇందాకనే క్వశ్చన్ అడిగాను, రెపో రేట్ తగ్గితే ఎక్స్పాన్షన్ పాలసీయా కాంట్రాక్షన్ పాలసీ అని అడిగాను మిమ్మల్ని. మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో నెక్స్ట్ ఆర్బీఐ ఏం ప్రకటించింది, ఈ యొక్క లోన్ రీస్ట్రక్చర్. అంటే ఆర్బీఐ June 7th రోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మీకు ఇది అవసరం లేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆర్బీఐ లోన్ రీస్ట్రక్చరింగ్ని ప్రకటించింది. అదేందో చూద్దాం. లోన్ రీస్ట్రక్చరింగ్ ఎంఎస్ఎంఈలకి, కార్పొరేట్ కంపెనీలకి, దాంతోపాటు ఇండివిజువల్ అంటే మీరు నేను మనలాంటి వాళ్ళకు కూడా మన లోన్స్ తీసుకుంటే మనకి లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఫస్ట్ మీకు ఇక్కడ లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే మీనింగ్ ఏందో తెలియాలి. అంటే ఒక వ్యక్తి, ఇది మనం ఒక కంపెనీ కూడా అనుకోవచ్చు, ఒక వ్యక్తి బ్యాంకు దగ్గర లోన్ తీసుకున్న తర్వాత ఇతను కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఇతని యొక్క లోన్ డ్యూరేషన్ని పెంచడము లేదా ఇతను చెల్లించాల్సినటువంటి ఇంట్రెస్ట్ని తగ్గించడము, ఇలాంటి వాటిని చేసిందంటే లోన్ రీకన్స్ట్రక్షన్ అనమాట. అంటే లోన్ రీస్ట్రక్చరింగ్ అంటారు. అంటే మీనింగ్ ఏంది, ఇతను తన లోన్ పే చేయడానికి ఈ యొక్క బ్యాంక్ అనేది అతని యొక్క లైఫ్ ఈజీ చేస్తుందన్నమాట. అంటే అతను తిరిగి ఈజీగా కట్టుకునే విధంగా దాన్ని మనం లోన్ రీస్ట్రక్చరింగ్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి. ఓకే, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి. మీకు ఈజీగా అర్థం కావడానికి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందనుకోండి. మీకు ఇన్కమ్ బాగున్న రోజులలో 3 బెడ్రూమ్లల్లో ఎవరినున్నా లేకపోయినా లైట్స్ ఆన్లో ఉంటాయి, అప్పుడప్పుడు ఏసీ ఆన్లో ఉన్నా లేదా ఫ్యాన్ ఆన్లో ఉన్నా ఇది మీరు టేక్ ఇట్ ఈజీగా ఉంటారు. ఎప్పుడైతే కనుక మీకు మీ జాబ్ పోయిందో లేకపోతే మీ మనీ రావడం తగ్గించిందో అప్పుడు ఈ 3 బెడ్రూమ్స్లలో ఇలానే మెయింటైన్ చేస్తారా? మీరు మెయింటైన్ చేయరు. ఈ 3 బెడ్రూమ్లలో అవసరం లేని వాటి అన్నిటి క్లోజ్ చేసేసి అవసరం ఉన్న దగ్గరనే మీరు మీ ఫెసిలిటీస్ని వాడుకుంటారు. ఇలానే ఒక వ్యక్తి తను అప్పు కట్టలేనప్పుడు అతను అప్పు కట్టడానికి అనువుగా బ్యాంకు కల్పించేటటువంటి సదుపాయాలనే లోన్ రీస్ట్రక్చరింగ్ అంటారు అనమాట. మీకు ఇప్పుడు లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే అర్థమైంది అనుకుంటా. సో ఈ రీస్ట్రక్చరింగ్ ఎవరెవరికి ఇచ్చారంటే స్టూడెంట్స్, ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చారు, దాంతోపాటు ఎంఎస్ఎంఈలకు ఇచ్చారు, దాంతోపాటు ఈ యొక్క రిటైల్ లోన్స్ అంటే ఇండివిజువల్ కార్ లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ లైక్ ఇండివిజువల్ వ్యక్తులకి, ఇదివరకు వ్యక్తులకు ఇవ్వలేదు, ఇప్పుడు వ్యక్తులకు ఇచ్చారు. ఈ కార్పొరేట్, ఎంఎస్ఎంఈ, రిటైల్ ఎవరైనా సరే లోన్ రీస్ట్రక్చరింగ్ వాడుకోవాలి అనుకుంటే కనుక ఎప్పటిలోపు బ్యాంకులో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నారు? 31st December 2020 లోపు వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ కార్పొరేట్, ఎంఎస్ఎంఈ వీళ్ళకు బ్యాంకు ఈ యొక్క రీస్ట్రక్చరింగ్ అనేది 180 రోజులలో స్టార్ట్ చేయాలి. అదే వ్యక్తులకైతే కనుక
90 డేస్లో ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసేసేయాలి. వీళ్ళు ఈ యొక్క లోన్ రీస్ట్రక్చరింగ్ని వీళ్ళు 2 సంవత్సరాల దాకా పెట్టుకోవచ్చు. అంటే నేను 2 సంవత్సరాల దాకా తక్కువ ఈఎంఐలతో కడతాను, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా సరే లోన్ రీస్ట్రక్చరింగ్కి అప్లై చేయాలంటే 31 డిసెంబర్ 2020 డెడ్ లైన్. కార్పొరేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు అవి అప్లై చేసిన తర్వాత వాటి ప్రాసెస్ని ఎన్ని రోజులలో ఫినిష్ చేయాలి? 180 డేస్. ఇండివిజువల్ అప్లై చేస్తే వాళ్ళ ప్రాసెస్ని ఎన్ని రోజులలో ఫినిష్ చేయాలి? 90 డేస్లో ఫినిష్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అప్ టు వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళ లోన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు? 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ యొక్క లోన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా. మరి కార్పొరేట్ కంపెనీలకి లోన్ రీస్ట్రక్చరింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి దాని గురించి ఒక కేవీ కామత్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేయబోతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే. ఓకే, ఎందుకంటే ఈ యొక్క ఆగస్టు 31 మారటోరియం అనేది ముగిసిపోతుంది కాబట్టి, సో దెన్ మిగిలిన వాళ్ళకి ఈ యొక్క లోన్ రీస్ట్రక్చరింగ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి మీరు కమెంట్ చేయండి, నేను ఎలాగో మీకు ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, ప్రాధాన్యత రంగాలు. ఇందులోకి ఈ యొక్క స్టార్టప్స్ అంటే అంకురాలు, స్టార్టప్స్కి ఇచ్చేటటువంటి మనీని కూడా ప్రాధాన్యత రంగంలోకి తీసుకోవాలి. యాక్చువల్లీ మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, మన భారతదేశంలో కొన్ని రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించారు. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, అంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి లోన్స్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. బ్యాంక్ ఖచ్చితంగా ఇవ్వాలి వీళ్ళకి లోన్స్. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు, దాంతోపాటు ఎక్స్పోర్ట్స్కి ఇచ్చేటటువంటి క్రెడిట్స్, రుణాలు, లోన్స్, దాంతోపాటు ఎడ్యుకేషన్ లోన్ కానీ, దాంతోపాటు ఈ యొక్క హౌసింగ్ ఇచ్చేటటువంటి లోన్స్ కానీ, లేదా ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనం, అంటే మీరు ఈ యొక్క సోలార్ ప్లాంట్ పెట్టాలనుకున్నా, విండ్ ప్లాంట్ పెట్టాలనుకున్న దానికి ఇప్పుడు మనకి స్టార్టప్స్ దీనిలో కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. బేసికలీ కమర్షియల్ బ్యాంక్స్ మొత్తం ఇచ్చేటటువంటి లోన్లలో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఎంత ఇవ్వాలి స్టూడెంట్స్? 40% ఇవ్వాలి. అందులో అగ్రికల్చర్కి 15% ఇవ్వాలి, 15%, ఎంఎస్ఎంఈలకి 7.5% ఇవ్వాలి. దాంతోపాటు వీకర్ సెక్షన్స్ అంటే బలహీన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 10% ఇవ్వాలి. ఈ వీకర్ సెక్షన్ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఈ విధంగా మొత్తం ఓవరాల్గా 40% అనేదాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న ఆర్బీఐ ప్రకటించిన దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చారు ఈ యొక్క ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లోకి? కొత్తగా ఎవరు వచ్చారు? ఈ యొక్క స్టార్టప్స్ అనేవి కొత్తగా రావడం జరిగింది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లోకి. ఓకే, దెన్ ఇంకేం చెప్పింది ఆర్బీఐ? ఈ యొక్క ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇన్నోవేషన్ హబ్ దేని గురించి? ఈ యొక్క ఇన్నోవేషన్ హబ్ అనేది ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయడం, అంటే మీనింగ్ ఇంక్లూజివ్ ఎకానమీ, అందరికీ ఈ యొక్క ఆర్థిక ఫలాలు అందే విధంగా అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ ఇంకా ఈ యొక్క వినియోగదారుల పరిరక్షణ ఎక్కువ ఉండే విధంగా, ఇంకా భద్రతా చర్యలు ఎక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ చెప్పింది. దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి ఈ యొక్క డిస్ప్యూట్స్ రిజల్యూషన్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిస్ప్యూట్స్ రిజల్యూషన్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అంటే ఏమైనా వివాదాలు వస్తే మేము పరిష్కరిస్తామని చెప్పేసి. నెక్స్ట్, చెక్ ఫ్రాడ్, అంటే చెక్స్లో జరిగేటటువంటి మోసాలను అరికట్టేందుకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఒక పాజిటివ్ పే అనే పద్ధతిని తీసుకొస్తారంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నారనుకోండి. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఎక్స్ అనే పర్సన్కి ఒక చెక్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు నేను ఆ చెక్ ఫోటో తీసి నా బ్యాంకుకు పంపిస్తానన్నమాట. బ్యాంకుకు పంపించిన తర్వాత ఇతను నేను ఏ బ్యాంక్ చెక్ అయితే ఇస్తానో బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు కదా, నేను పంపించిన ఫోటో దీనికి టాలీ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. దీన్ని ఏమో ఈ యొక్క పాజిటివ్ పే అంటారు అనమాట. జనరల్గా ఇది ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 50,000 పైన ఉండే చెక్లకి ఇది అప్లికేబుల్ కాబోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క చెక్స్ వాల్యూ పర్సెంటేజ్గా
80% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ చెక్స్ అండ్ 20% ఆఫ్ ద ఓవరాల్ చెక్స్ అనేవి ఈ సిస్టంలో కవర్ అవ్వబోతున్నాయి. ఇది ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది స్టూడెంట్స్. మీకు ఇప్పుడు పాజిటివ్ పే అంటే ఏందో అర్థమైందనుకుంటా. జస్ట్ ఇది డబుల్ చెక్ చేయడం అనమాట. అంటే చెక్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, చెక్ ఫ్రాడ్స్ లాంటివి అరికట్టడానికి. ఓకేనా. దెన్ నాబార్డ్ ఎన్హెచ్బి. నాబార్డ్ ద్వారా ఎవరికి లోన్స్ ఇస్తారో మీకు తెలుసు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఏర్పాటును సూచించినటువంటి కమిటీ ఏందో చెప్పండి స్టూడెంట్స్. విచ్ కమిటీ సజెస్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ నాబార్డ్? ఓకే, నాబార్డ్కి దాంతోపాటు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వీళ్ళకి హెల్ప్ చేయడానికని ఎన్ని వేల కోట్లు కేటాయించారు? 5,000 కోట్లని కేటాయించడం జరిగింది. చెరి ఒక 5,000 కోట్లు, మొత్తం 10,000 కోట్లని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ గోల్డ్ లోన్స్. ఇదేంటంటే చాలామంది ఇప్పుడు ఈ యొక్క చాలా చిన్న చిన్న కంపెనీలు కానీ వీళ్ళు మనీలోకి ఇబ్బంది పడుతున్నారు కదా. ఇండియన్ ట్రెడిషన్లో మనకి గోల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది చాలామంది దగ్గర. ఇన్ని రోజులు మీరు ఒక తులం, మనం ఈజీగా మీకు అర్థం కావాలంటే ఒక తులం బంగారం మీరు లోన్గా పెడితే ఆ తులం ఇప్పుడు రేట్ ఎంత ఉందో ఆ రేటును లెక్కగట్టి ఆ రేట్లో ఇదివరకు మీకు 75% లోన్ ఇచ్చేవాళ్ళు. దీన్ని మనం లోన్ టు వాల్యూ అంటాం అనమాట. లోన్ టు వాల్యూ 75% ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు గోల్డ్ పెడితే అదే తులం బంగారం పెడితే 90%, అంటే మీరు బంగారం పెట్టి లోన్ తీసుకోండి అని మీనింగ్ కాదు, ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకే, సో 90% ఇస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేట్ ఎంత ఉందన్నది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి తులానికి. అంటే ఇప్పుడు మీకు లోన్ ఎంత ఇస్తారు? 90% ఇస్తారు. లెక్కకి ఎంత ఇవ్వాలి? 45,000 లోన్ ఇవ్వాలి. రేపు ఈ తులం బంగారం అనేది ఒక 40,000 పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు లోన్ ఎందుకు కడతారు? కట్టాల్సిన పని లేదు. అర్థమైందా? బ్యాంక్ వాళ్ళు అప్పుడు గోల్డ్ అమ్మేసుకున్నా అన్లెస్ అంటే మీరు పెట్టిన ఆర్నమెంట్ డిజైన్ కానీ అది మీకు ఖచ్చితంగా మీరు లోన్ విడిపించుకోవాలంటే తప్ప, లేకపోతే ఆల్రెడీ మీరు 45,000 తీసుకున్నారు, తులం 40,000 పడిపోయింది, బ్యాంక్ వాడు గోల్డ్ అమ్మేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారో చూడాలి మనం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా ఈ లాజిక్ అనేది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్. ఆర్బీఐ ఏం చెప్తుందంటే బేసికల్లీ సో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు చెప్పిన స్టూడెంట్స్ ఈ యొక్క సప్లై చైన్లో ఉన్నటువంటి కొన్ని ఆటంకాల వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ టార్గెట్ యొక్క దాటకుండా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్లో ఉంచుతుంది? 4 ± 2, అంటే 2% నుండి 6%లో ఉంచుతుంది ఇన్ఫ్లేషన్ అనేది. ఆ రేంజ్లో ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళు చెప్పారు. ఈ యొక్క సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఆర్బీఐ సర్వే ప్రకారము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇంకా ఈ యొక్క కస్టమర్స్కి ఇంకా ఎక్కువ కొనట్లేదు ఎవరు, ఇంకా వినియోగం అనేది అంత లేదు, ప్రతికూలంలోనే ఉంది. ఈవెన్ ఇంటర్నేషనల్లో కూడా డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో ఈ పరిస్థితుల్లో తగిన మానిటరీ పాలసీతో, తగిన ద్రవ్యపరమైనటువంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడానికి ఆర్బీఐ చర్యలు కొనసాగుతాయని, అదే సందర్భంలో ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.